అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. జగదేక వీరుడు అతిలోక సుందరి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా మే 9న రిలీజ్ అవబోతుంది. ఎలా ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అన్న ఎందుకంటే ఇప్పుడు అప్పుడు కాలం సినిమాలు ఇప్పుడు రిలీజ్ కావడము, అందులో కూడా ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి మనకి 3Dలో కూడా అవైలబుల్ ఉంది. మే 9కి అది ఒక గర్వంగా మనము అంటే మన తెలుగు సినిమా ప్రైడ్ ఆ సినిమా ఎక్కడికో తీసుకుపోయింది అన్న ఫస్ట్ థింగ్. ఎందుకంటే మన రాజేంద్రరావు గారు అప్పట్లోనే క్లాసిక్ గ్రీన్ క్లాసిక్ అది శ్రీదేవి గారు ప్లస్ మన చిరంజీవి గారు తీయడం అనే ఫిలిము. ఇంకోటి ఏంటంటే దాంట్లో మన హిందీ యాక్టర్ అమరీష్ పురి, అమరీష్ పురి, దాని తర్వాత మన తనికెల గారిని రామిరెడ్డి గారు, వీళ్ళందరూ ఒక గొప్ప గొప్ప నటులు ఉండే ఒక పెద్ద సినిమా కాబట్టి ఈ జనరేషన్ పిల్లలకి మెయిన్గా ఆ సినిమా ప్రాముఖ్యత ఖచ్చితంగా పేరెంట్స్ అందరూ తీసుకుని పోయి ఆ సినిమాని చూపించాలన్న. ఆ సినిమా ఇప్పట్లో రిలీజ్ అయితే ఒక పెద్ద RRR బాహుబలి కూడా పనికిరాదన్న, అంత క్లాసిక్ గ్రీన్ ఫిలిం అన్నది. ఓకే, మ్యూజిక్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇళయరాజా గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువ. ఆ కాలంలో ఇళయరాజా గారు ఒక్కొక్క పాట అంటే ఆయన ఇచ్చిన మన పాట అంటే ఆయన మనకు ప్రొడ్యూస్ చేసిన ఒక పాట ఒక గ్రీన్ లెవెల్లో మిగిలిపోయినట్లన ప్రతి ఒక్క పాట అట్లే ఉంటుంది. ఈ సినిమాలో కూడా పాటలు ఎక్సలెంట్ ఉంటుంది. ఓకే, చూసుకుంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రామ్ చరణ్ మళ్ళీ ఈ సినిమాని రీక్రియేట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను త్వరలో చూసే అవకాశం ఉందన్న. ఖచ్చితంగా అయితే చూస్తే మంచిగా ఉంటుంది అన్న, ఎందుకంటే రామ్ చరణ్ గారు ఎట్లాంటి యాక్టింగ్ అయినా యాప్ట్ అవుతారు కాబట్టి ఇట్లాంటి ఫిలిం ఒకటి రామ్ చరణ్ గారి నుంచి వస్తే రీక్రియేట్ చేస్తే మాత్రం పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది అన్న 100%. ఓకే అన్న, థ్యాంక్ యూ.